వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ నెల 27న విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె రక్త నమూనాలు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలటంతో విచారించాలని పోలీసులు నిర్ణయించారు. తాను రేవ్ పార్టీలో లేనని బుకాయిస్తూ తొలుత హేమ ఓ వీడియోను విడుదల చేయగా బెంగళూరు పోలీసులు ఆమె ఫోటోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ నెల 27న విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె రక్త నమూనాలు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలటంతో విచారించాలని పోలీసులు నిర్ణయించారు. తాను రేవ్ పార్టీలో లేనని బుకాయిస్తూ తొలుత హేమ ఓ వీడియోను విడుదల చేయగా బెంగళూరు పోలీసులు ఆమె ఫోటోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ నెల 27న విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె రక్త నమూనాలు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలటంతో విచారించాలంటూ పోలీసులు నిర్ణయించారు. అయితే తను రేవ్ పార్టీలో లేనని బుకాయిస్తూ తొలుత హేమ ఓ వీడియోను విడుదల చేయగా బెంగళూరు పోలీసులు ఆమె ఫోటోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. ఏదైతే మొన్న జరిగిన 18వ తారీఖు రేవ్ పార్టీలకు సంబంధించి ప్రముఖ ఇటు సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు జరుగుతున్న పార్టీలకు సంబంధించి పోలీసు వాళ్ళు రోజుకు ఒక మలుపు తిరుగుతుందని కూడా చెప్పొచ్చు. దానికి సంబంధించి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్న దానిపైన కూడా వాళ్ళు పూర్తిగా ఒక్కొక్కరికి ఒక విచారంతో పాటు వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు ఏదైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి నటి హేమకు కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 27న ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని కూడా కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే సోషల్ పోస్ట్ లో నాకు సంబంధం లేదు, దీనికి సంబంధించి ఆమె ఏదైతే వీడియో రిలీజ్ చేసినో దానికి కూడా కర్ణాటక పోలీసులు క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక ఫోటో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని ప్రొడ్యూసర్స్ సంఘాలు కావచ్చు, ఇటు నిర్మాతలు కూడా క్లియర్ గా ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. సుధా, గోపి, అయితే ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి మొత్తం ఎంత మందికి విచారణకు రావాలంటూ కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు? ఏదైతే పోలీసులు దాదాపు 98 మంది శాంపిల్ తీసుకున్నప్పటికీ దాదాపు ఒక 20 మంది మాత్రం శాంపిల్స్ బయటపడ్డట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు బెంగళూరు సంబంధించి కొంతమంది సెలబ్రిటీలు కూడా వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మన టాలీవుడ్ సంబంధించి ఒక 3 మాత్రం నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే టాలీవుడ్ నటి హేమ ఇప్పటికైతే కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో ఆమె నాకు అక్కడికి సంబంధం లేదంటూ కూడా వీడియో రిలీజ్ చేశారు. తర్వాత దీనిపై ఇప్పుడు ఏంటంటే నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఆమె ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఏదైతే గతంలో ఎప్పుడైతే ఈ రేవ్ పార్టీకి సంబంధించి న్యూస్ ఎప్పుడైతే సర్కిల్ అవుతుందో అప్పటి నుంచి కూడా తను సంబంధం లేదు అని కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉంది. దాంతో పాటు ఏదైతే కర్ణాటక పోలీసులు దీనిపైన పూర్తి దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఆమె ఎక్కడెక్కడికి ఏ ఫ్లైట్ నుంచి ఎక్కడికి వచ్చారు, దానికి సమయంతో పాటు తను ఏ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న దాని పేరు పోలీసులు పూర్తిగా విచారణ జరుపుతూనే ఉన్నారు. అప్పటి నుంచి కూడా తను ఈ పార్టీకి నాకు సంబంధం లేదని తను చెప్పుకొస్తున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు పూర్తి విచారణతో పాటు తనకు సంబంధించి ఆ పార్టీలో చేసిన ఫొటోస్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా తను క్లియారిటీగా ఉన్నట్టు కూడా అందరూ న్యూస్ స్ప్రెడ్ చేసిన ఇప్పుడైతే ప్రస్తుతం హేమ నుంచి కూడా ఎలాంటి సందేశాలు కానీ రావడం కూడా జరగట్లేదు. సుధా, అయితే గోపి, ఇప్పుడు ఈ నెల 27న విచారణకు సంబంధించి హేమతో పాటు ఇంకా టాలీవుడ్ నటులుగా ఎవరైతే అక్కడ రేవ్ పార్టీలో పాల్గొన్నారని చెప్పారో ఆశీరాయ్ గానీ లేదంటే రిషి చౌదరి గానీ వీళ్ళు కూడా విచారణకి ఏమైనా హాజరయ్యే అవకాశం ఉందా?
అషిరా రిషి గారు కావచ్చు, దాంతో పాటు తమ ఫ్రెండ్ అయినటువంటి చిరంజీవి కూడా కావచ్చు, వాళ్ళు కూడా బ్లడ్ శాంపిల్ సేకరించిన పోలీసు వాళ్ళు తనకు సంబంధించి ఇంకా పూర్తి ఆ నమూనా సంబంధించి రిజల్ట్ అయితే రాలేదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి నోటీసులు అయితే జారీ చేయలేదు. ప్రస్తుతం మాత్రం ఏదైతే శాంపిల్ తీసిన లిస్ట్ లో మాత్రం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఈ నలుగురు మాత్రం లిస్ట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంక ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి దానిపైన కూడా ప్రస్తుతం పోలీసు వాళ్ళు విచారణ జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి వేమకు మాత్రం నోటీసులు ఈ నెల 27న ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని కూడా కర్ణాటక పోలీసులు ఏదైతే విచారణకు సంబంధించి పత్రాలు పంపినట్టు కూడా తెలుస్తుంది. సుధా, అయితే ఇప్పుడు అక్కడ రేవు పార్టీలో ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఒక వ్యక్తి ఉన్నారు, ఆ రేవు పార్టీలో పాల్గొన్నారని అయితే ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళు పరారైనట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఏపీకి సంబంధించి ఒక పొలిటికల్ నాయకుడు సంబంధించి ఆ స్టిక్కర్ అని కూడా గతంలో కావచ్చు, ఇప్పుడు కూడా దానికి సంబంధించి న్యూస్ స్ప్రెడ్ చేయడం కూడా జరిగింది. అయితే తనను అడిగినప్పుడు కూడా ఈ స్టిక్కర్ ఎప్పుడో నాది వ్యాలిడిటీ అయిపోయింది, ఇది ఎవరో కావాలని చేశారు కానీ దీనికి సంబంధం లేదని కూడా క్లారిటీ ఇవ్వటం కూడా జరిగింది. పొలిటికల్ సంబంధించి మాత్రం ఎలాంటి విచారణలో కూడా ఇటు పోలీసులు కావచ్చు, దీనికి సంబంధించింది నాట్కో పోలీసులు కూడా విచారణ జరిగినప్పుడు కూడా దాంట్లో ఎలాంటి పొలిటికల్ సంబంధించి రాలేదు. స్టిక్కర్ కు సంబంధించి మాత్రం సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ కు మాత్రం అవతల ఎవరైతే పొలిటికల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఆయన క్లారిటీ ఇవ్వటం కూడా జరిగింది. ఏదైతే ఈ స్టిక్కర్ ఇప్పటితో కాదు, దీంతో ఎప్పుడో ఎక్స్పైర్ డేట్ కూడా అయిపోయిందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆయనకు ఎలాంటి నోటీసులు అయితే ప్రస్తుతం అయితే జారీ చేయనట్టు వైనం అయితే కనబడుతుంది. సుధా, అయితే గోపి, అంటే ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి సెలబ్రిటీలతో పాటు చిత్తూరు జిల్లా నుంచి ఒక 2 వ్యక్తులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే వారిలో ఒక డాక్టర్ డెంటిస్ట్ అయిన వ్యక్తి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అతని గురించి పూర్తి డీటెయిల్స్ ఏమైనా వెల్లడించారా? ఏదైతే డాక్టర్ సంబంధించి ఆయనతో పాటు హర్షవర్ధన్ అనే ఒక వ్యక్తిని కూడా ఆయన అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తున్నది. ఆయన గతంలో కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి డ్రగ్స్ కేసులో కూడా ఆ డాక్టర్ ఉన్నట్టు కూడా పోలీసులు కొంచెం ఆ లీక్ ఇవ్వటం కూడా జరుగుతుంది. దానిపైన ఇంకా పూర్తి విచారణ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా విచారణ తర్వాత కూడా పోలీసు ఏమైనా వెల్లడించే అయితే చూడొచ్చు. సుధా, గోపి, అయితే బెంగళూరు పోలీసులు హేమ ఫోటోను రిలీజ్ చేస్తూ కూడా అంటే అక్కడ పాల్గొన్నారు అంటూ క్లారిటీ అయితే ఇచ్చారు. దీని మీద హేమ ఏమైనా సోషల్ మీడియా వేదికగా ఏమైనా రిప్లై ఏమైనా ఇచ్చారా? ఫస్ట్ నుంచి తను కాదు అని చెప్పుకొస్తున్నప్పుడు కూడా పోలీసులు ఒకదాని తర్వాత ఒకటి బయట పెడుతున్నప్పుడు కూడా తను ఇంకా ఈ తర్వాత కాదు, ఈ కేసు అయిపోయినాక నేను మాట్లాడతాను, ఇప్పుడు ఏం మాట్లాడలేనని కూడా తను చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఈ రోజు ఫోటో బయట పెట్టినప్పుడు కూడా తన నుంచి ఎలాంటి మెసేజ్ కానీ ఎలాంటి వాయిస్ కానీ వీడియో కానీ తను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. కాబట్టి రేపు కోర్టు 27 అంటే ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి దీని మధ్యలో ఇంకేమైనా రిలీజ్ చేస్తారో దానిపైన చూడవలసి ఉంది. సుధా, అయితే ఇప్పుడు ఈ నెల 27కు సంబంధించి విచారణకు హేమ హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేదంటే లీగల్ గా ప్రొసీడింగ్స్ ఏమైనా ముందుకు వెళ్లే అవకాశం ఉందా? కర్ణాటక పోలీసులు ప్రస్తుతం మాత్రం హేమకు నోటీసులు జారీ చేశారు. దాంతో పాటు తెలంగాణ సంబంధించి నాటక పోలీసులు కూడా తనకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. అది అయిపోయిన విచారణ అనంతరం తెలంగాణలో కూడా తను విచారిస్తుంది కూడా అన్ని కూడా పోలీసు వాళ్ళు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈమెతో పాటు ఇంకెవరెవరు తన మీద జర్నీ చేశారు దానిపైన కూడా తెలంగాణ పోలీసులు పూర్తి దృష్టి సాధిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సుధా, రైట్ గోపి, థ్యాంక్ యూ.